తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ఆయనకు బెయిల్ ఎలా వచ్చింది? ఒక నిమిషంలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. తంజావూరులో కావేరీ జలాల వివాదంపై డీఎంకే నిర్వహించిన నిరసన సభలో ప్రసంగిస్తున్న సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్పై విమర్శలు చేశారు. అప్పుడు అక్కడున్న కార్యకర్తలు, ప్రేక్షకులు నటి త్రిష త్రిష అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. దానికి స్పందిస్తూ ఉదయనిధి స్టాలిన్ చిరునవ్వుతో ఏ నీళ్లు వచ్చినా రాకపోయినా ఆ నీళ్లు మాత్రం రావాలి అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కాసేపు ఆగి మళ్లీ చిరునవ్వుతో నేను కావేరి గురించే చెప్పాను అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తమిళగ వెట్రి కలగం టీవీకే పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ఉదయనిధి స్టాలిన్ను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ఆయనను కోర్టుకు లేదా జైలుకు పంపకుండా స్టేషన్ బెయిల్ మంజూరు చేసి విడుదల చేశారు.